కోసం అందరికీ నమస్కారం. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం 8వ రోజు అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి అత్యద్భుతమైన స్పందన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ అత్యంత ఐకమత్యంతో, ఒక కసితో, పట్టుదలతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించుకోవాలి, కూటమి లక్ష్యం ఏదైతే ఉందో, ఎన్డీఏ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరే దిశగా అనపర్తి నియోజకవర్గంలో పోటీ జరగాలని ఆకాంక్షతో ఇవాళ పెద్ద ఎత్తున పనిచేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చేస్తున్న కృషికి ప్రజల నుంచి కూడా ఒక అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రక్షింపబడాలి, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ నియోజకవర్గంలో పోటీలో ఉండాలి, తద్వారా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని కానీ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను కానీ అరికట్టాలి అని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ 8 రోజులుగా జరుగుతున్న పోరాటానికి కూడా ఇవాళ కూటమి నాయకులందరూ పునరాలోచన చేయడం జరుగుతూ ఉంది. తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపాదన ఇవ్వడం, ఆ ప్రతిపాదన ఆమోదించే దిశగా ప్రయత్నాలు చాలా వరకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. 1-2 రోజుల్లో ఒక స్పష్టత వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ 8 రోజులుగా సంఘీభావం తెలియజేస్తూ వేల కొలది కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న తీరు కానీ, ప్రజలు స్పందిస్తున్న తీరు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా ఆలోచనలోకి నెట్టేసింది. దానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తొందరలోనే ప్రజలు ఆశిస్తున్న విధంగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్న విధంగా కూటమి నిర్ణయం వెలువడుతుందని కూడా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.